సమాధానకర్త అయిన యేసుక్రీస్తు నామంలో ప్రియులైన మీకందరికీ శుభములు తెలియజేస్తూ మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని యొక్క ప్రేమ మన మీద దినదినానికి అధికమవుతూ ఉన్నది. ఆయన దీర్ఘశాంతం మన పట్ల కనబరుస్తూ ఉన్నాడు. కాబట్టే ఒక సంవత్సరంలో, ఒక నెలలో కొన్ని దినాల పాటు మనము కాపాడబడి నూతనమైన దినాలు మన జీవితంలో చూడగలుగుతూ ఉన్నాం. ఇది ఎంత గొప్ప భాగ్యమో కదా. అయితే ఈ దినాలన్నిటిలో మనము రకరకాల పరిస్థితులు గుండా వెళ్ళి ఉంటాం. కొంతమంది సంతోషంగా వారి యొక్క సమయాన్ని గడిపి ఉంటారు. కొంతమంది బాధతోటి, చింతతోటి, దుఃఖముతోటి, మనోవ్యాధతోటి ఈ యొక్క దినాలను గడిపినటువంటి వారుగా ఉంటారు. ప్రత్యేకంగా మనము చింతిస్తూ యొక్క దినాలు గడిపినట్లయితే దేవుని వాక్యంలో నుండి ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చూసినట్లయితే, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. చింత హృదయంలో ఉన్నప్పుడు చింతిస్తూ కూర్చోవడం ద్వారా ఎవరు కూడా వారి ఎత్తును మోరడి ఎక్కువ చేసుకోలేరు అన్నారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. పౌలు తెలియజేస్తున్న మరో మాట ఏంటంటే, చింత హృదయంలో ఉన్నప్పుడు చింతిస్తూ కూర్చోవడం ద్వారా ప్రయోజనం ఏమీ లేదు, కానీ మీరు కలిగి ఉన్నటువంటి మీ యొక్క చింతను ప్రార్థనగా మలచండి. దేవుని సన్నిధిలో ప్రార్థించండి. మీరు కలిగి ఉన్నటువంటి చింతను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఆ చింతను దేవునికి తెలియజేయండి. దేవునికి తెలియజేసినప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన విజ్ఞాపనల చేత దాన్ని దేవునికి తెలియజేసినప్పుడు కలిగేటువంటి ప్రతిఫలాన్ని గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. సో 7వ వచనంలో కలిగేటువంటి ప్రతిఫలం ఏంటంటే, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అనే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తామో, మన చింతను ప్రార్థనగా దేవుని సన్నిధిలో మలుస్తామో, అప్పుడు దేవుడు తన సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని 7వ వచనం స్పష్టం చేస్తుంది. కొంచెం లోతుగా ఈ యొక్క 7వ వచనాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, సమాధానం అనేది దేవుడు ఇచ్చేదే. దేవుడు ఒక వ్యక్తికి సమాధానాన్ని అనుగ్రహించకపోతే ఆ వ్యక్తి సమాధానముగా ఉండటము సాధ్యమయ్యేటువంటి పని కాదు. మీకు తెలుసో లేదో, మన జీవితాల్లో కొన్నిసార్లు దేవుడు మనలను గలిబిలి చేస్తూ ఉంటాడు. ఒక గందరగోళ పరిస్థితులు మన జీవితంలో కలిగిస్తూ ఉంటాడు. ఎందుకు గందరగోళ పరిస్థితులు దేవుడు కలిగిస్తూ ఉంటాడు? గలిబిలి చేసేటువంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడతాయంటే, పక్షిరాజు తన పిల్లలకు నడక నేర్పడానికి తన గూడును రేపుతుందంట. ఎగరటం నేర్పడానికి తన గూడును రేపుతుందంట. గూడును రేపినప్పుడు ఆ పిల్లలు కూడా ఇలాగ ఆలోచిస్తూ ఉంటాయి, ఎందుకు గందరగోళ పరిస్థితులు మా జీవితంలో ఏర్పడ్డాయి? కానీ దాని పర్యవసానం వారికి అర్థం కాదు. ప్రభు కూడా కొన్ని పాఠాలు మనకు నేర్పడానికి, మనలను తిరిగి ఆయన యొద్దకు ఆయనను హత్తుకునే విధంగా ఒక నూతనమైనటువంటి అంశాన్ని నేర్చుకుని జీవితంలో మరొక మెట్టు పైకి ఎదిగే విధంగా చేయడానికి కొన్నిసార్లు గందరగోళ పరిస్థితులు ఏర్పడే విధంగా చేస్తాడు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య మనం ధైర్యాన్ని కోల్పోకూడదు. నా జీవితం ముగించబడిందిలే అనుకోకూడదు. నిరాశ కోపంలోకి దిగిపోకూడదు. చేయాల్సింది ఏంటంటే, ఏర్పడినటువంటి గందరగోళ పరిస్థితుల మధ్య చిందిస్తూ కూర్చోకూడదు. కానీ మనము కలిగి ఉన్నటువంటి
ఆ సమస్యనంతటిని కూడా ప్రార్థన రూపంలో ప్రభు సన్నిధిలో వ్యక్తం చేసినట్లయితే దేవుడు మనకు సమాధానాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడే సమస్యలను అనుమతిస్తాడు. దేవుడే సమస్యలను తొలగిస్తాడు. సో మొదటిగా మనం గమనించాల్సింది సమాధానము దేవుడు అనుగ్రహించేదే. దేవుడు తన సమాధానాన్ని మనకు అనుగ్రహించకపోయినట్లయితే మనము ఏ విధము ద్వారానైనా ఆ సమాధానాన్ని పొందలేం. డబ్బులు పొందొచ్చేమో, ఇంక ఈ లోకంలో సుఖాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేయొచ్చేమో, కానీ నెమ్మది అనేది దేవుడు అనుగ్రహించేదే. ఎన్ని ఉన్నా అనేక మందికి లేనిది హృదయంలో ఈ ప్రశాంతత, అనేక మంది అనుభవించలేనిది ఈ సమాధానం. నిత్యము కూడా ఏదో ఒక సమస్యతో కొట్టుమిట్టాడేటువంటి వారు కొంతమంది ఉంటారు. సో మొదటిగా దేవుడు సమాధానం ఇస్తాడు. రెండవది, దేవుడు ఇచ్చేటువంటి సమాధానం మన ఊహలకు అందనిది. ఏ విధంగా దేవుడు సమాధానం ఇస్తాడు, ఎంత మేర ఆయన సమాధానం ఇస్తాడు అనేది కొన్నిసార్లు మనం ఊహిస్తూ ఉంటాం, కానీ సమస్త జ్ఞానమునకు మించినది. మనం ఎంతైతే ఊహిస్తామో, ఏ రకంగా అయితే దాని గురించి మనం ఆలోచన చేస్తామో, మన ఊహలకు అందనటువంటి రీతిలో దేవుడు తన సమాధానాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటాడు. దాన్ని మనం ఏమాత్రము గ్రహించలేం. ఆయన అనుగ్రహించే సమాధానము ప్రత్యేకమైనది. మూడవది, ఏ విధంగా దేవుడు తన సమాధానాన్ని అనుగ్రహిస్తాడనగా యేసుక్రీస్తు ద్వారా ఆయన మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించేటువంటి ప్రతి వ్యక్తి దేవునికి విరోధిగానే ఉన్నాడు. దేవుడు కూడా ఆ వ్యక్తికి విరోధిగానే ఉన్నాడు. అనగా దేవుడు ఆ వ్యక్తితో సమాధాన పడడానికి సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ సమాధాన పడడానికి సిద్ధంగా లేనటువంటి వారంగా మనం ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో మనము దేవునితోటి సమాధాన పడాలంటే దేవునికి మనకి మధ్య ఒక మధ్యవర్తి కావాల్సి వచ్చింది. ఆ మధ్యవర్తి ఎవరో కాదు, తన కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన పాపముల ద్వారా, మన అపరాధముల ద్వారా, మనము చేయకూడని పనులు చేయడము ద్వారా తండ్రి అయిన దేవుని దృష్టిలో మనము దోషులమైనప్పుడు మన దోషములను ప్రభువు చూసి మన దోషములకు తగినటువంటి శిక్ష విధించబడాలని తన న్యాయము కోరుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఈ యొక్క అసమాధాన పరిస్థితిని అంతా తొలగించి మనలను తనతో సమాధానపరుచుకోవడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు వారు భూలోకమునకు వచ్చినప్పుడు జరిగింది ఏంటో తెలుసా? మన సమాధానార్థమైన శిక్ష ఆయన అనుభవించాడు. అనగా తండ్రి మనము సమాధాన పడడానికి అవసరమైనటువంటి పరిహారం అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో జరిగించాడు. అందుకే పౌలు మరొక సందర్భంలో రోమీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, క్రీస్తు యేసు ద్వారా మనము దేవునితో సమాధానాన్ని కలిగి ఉన్నాం. సో నీకు సమాధానం కావాలంటే, ప్రభుతో నీకు సమాధానం కావాలి, తండ్రితో నీకు సమాధానం కావాలంటే అది యేసుక్రీస్తు ద్వారానే. యేసుక్రీస్తు యందు నువ్వు విశ్వాసం ఉంచిన వ్యక్తివిగా ఉన్నట్లయితే, యేసుక్రీస్తు వారు నీ కొరకు చేసిన బలియాగం యందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే యేసుక్రీస్తు ద్వారా నీవు సమాధానాన్ని పొందుకుంటావు. నాలుగవదిగా గమనించండి, దేవుడే సమాధానాన్ని ఇచ్చేవాడు. ఆయన ఇచ్చే సమాధానం మన ఊహలకు అందనిది. అది యేసుక్రీస్తు ద్వారానే ఆ సమాధానాన్ని మనం పొందుకుంటాం. నాలుగో విషయం, ఆయన తన సమాధానాన్ని ఇచ్చినప్పుడు ఆయన మన మనస్సులకు, మన తలంపులకు, మీ హృదయములకు, మీ తలంపులకు కావలియుండును అనేటువంటి మాటను పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. పౌలు ఈ మాటలు రాసినప్పుడు చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో రేయి పగలు సైనికుల మధ్య కావలిలో ఆయన ఉంచబడినటువంటి వాడిగా ఉన్నాడు. అయితే కావలిలో ఆయన ఉంచబడి ఈ మాటలు ఏం తెలియజేస్తున్నాడంటే, రాత్రి పగలు కావలిలో ఉన్న ఆయన మనం కూడా మన హృదయములు,
మన తలంపులకు దేవుడు కావలివాడై ఉండి ఆయన మనలను కాస్తాడు అనే విషయాన్ని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఆలోచన చేయండి, మన తలంపులకు మన హృదయములకు ప్రభువు కావలివాడై ఉండటం అనగా పరిపరి విధాల మన హృదయం ఆలోచించకుండా ఈ చింత ద్వారా జీవితం మీద విరక్తిని, ఈ చింత ద్వారా ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి తలంపును, ఈ చింత ద్వారా నిరాశ కోపములకు దిగిపోయేటువంటి పరిస్థితులను మన జీవితంలోకి ప్రభువు రానివ్వకుండా మన తలంపులకు ఆయన కావలి ఉంటాడు. హృదయంలో ఉన్నటువంటి వేదన అంతటి చేత కుమిలిపోతూ మనము జీవించకున్న మన హృదయములకు ప్రభువు కావలివాడుగా ఉంటాడు. ఆలోచించారా ప్రియ సహోదరి సహోదరులారా? నీ జీవితంలో సమాధానానికి దూరంగా బ్రతుకుతున్నామేమో, ఆందోళన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నామేమో. ఈ దినాన ప్రభు సన్నిధిలో ఈ మాటలు వింటుండగా, అయ్యా నా హృదయంలో సమాధానము నెమ్మది లేక కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిగా ఉన్నాను. ఒక్కసారి నా వైపు చూచి నా పాపమును క్షమించి నీ కుమారుడైన యేసు క్రీస్తు వలన నాకు సమాధానాన్ని అనుగ్రహిస్తావన్న నీ మాటలను బట్టి నా జీవితంలో నాకు సమాధానాన్ని అనుగ్రహించమని ప్రభు సన్నిధిలో నీవు ప్రార్థించినట్లయితే దేవుని వాక్యం సత్యం. ఆయన తప్పకుండా నీకు సమాధానాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. విశ్వాస జీవితంలో విశ్వాస నావలో పయనిస్తుండగా అనేకమైన తుఫానుల మధ్య అటు ఇటు కొట్టుమిట్టాడుతూ ఉన్నావేమో, చీకు చింతలతో జీవితం సాగుతూ ఉందేమో. ఇది నా నీ మాటలు వింటూ ఉండగా, దేవా నా యొక్క విశ్వాస జీవితంలో నీవు ఉన్నావు అన్నటువంటి విషయాన్ని నేను మర్చిపోయి అనేకసార్లు చింతిస్తూ కాలాన్ని గడిపాను. నా హృదయంలో సమాధానానికి దూరంగా నేను బ్రతికాను. ఇది నా చింతను ప్రార్థనగా నేను మారుస్తూ ఉన్నాను. నీ సన్నిధిలో నేను దాన్ని నీ యొద్దకు తీసుకొస్తూ ఉన్నాను. నీ బలిపీఠం మీదకి తీసుకొస్తున్నాను. నీవే ఆ యొక్క మనవిని అంగీకరించి నా యొక్క ఊహకు అందని రీతిలో నీ సమాధానాన్ని యేసుక్రీస్తు ద్వారా నా హృదయములో నా తలంపులకు కావలి ఉంచు ప్రభువా, నెమ్మది నాకు దయచేయి ప్రభువా అని ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు తప్పక నీ ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. నమ్మండి, దేవుని యొక్క వాక్యం సత్యం. మహోన్నతుడా నీకు వందనాలు. మా జీవితంలో నీవు కలిగి ఉండేటువంటి, నీవు చేసేటువంటి నీ కార్యాల గురించి స్పష్టంగా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ మాటలు వింటున్నటువంటి నీ పిల్లలు, నీ ప్రియులు, నీకిష్టమైనటువంటి వారు, నీ చేత సృజింపబడినటువంటి వారు అనేక మంది ఎన్ని ఉన్నప్పటికీ సమాధానం లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. దేవా, వారి హృదయాల్లో అసమాధాన పరిస్థితుల వలన ఆత్మహత్యలకు పాల్పడేటువంటి వారుగా, ప్రాణాన్ని తీసివేసుకునేటువంటి వారుగా, జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వారుగా, ఓ దేవా, దినమంతా ఏ పని చేయలేక మనోవ్యాధితో బ్రతికేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అలాంటి వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. ఈ ఉదయకాలంలో వారిని మీరు దర్శించండి. వారి జీవితంలో నీ కార్యాన్ని జరిగించండి. వారు సత్యాన్ని గ్రహించి నీ యొద్దకు వచ్చినట్లుగా చేయండి. దేవా, నీ మాటలను వారు అంగీకరించినప్పుడు నీ వాక్య ప్రకారంగా నీ కార్యములు వారి హృదయంలో జరిగించండి. విశ్వాసులైన ప్రతి వ్యక్తి కూడా ప్రభు వారి యొక్క చింతను నీ సన్నిధిలో ప్రార్థనగా మార్చి దాని ద్వారా కలుగు ఫలితమును, ఆ సమాధానమును అక్షరాలా అనుభవించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ కృపలో మేమందరము వర్ధిల్లుతూ ముందుకు కొనసాగునట్లుగా సహాయమును దయచేయమని, వారు చేతి పనులన్నింటిలో మీరు తోడైనండి. విద్యార్థి జీవితాలను దీవించండి, వారిని బలపరిచి సహాయం చేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమాధానకర్తయగు దేవుడు తన సమాధానమును మెండుగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.